అని చదువుదాం. దానియేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. ఆ తరువాత 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయం 11. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక. అలాగే 18వ వచనం కూడా. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు. చాలు, చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమను బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాలం మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం, 10వ అధ్యాయము 11, 18, 19 వచనాలు మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథము చాలా అమూల్యమైన పుస్తకం. ఇందులో ఎన్నో భవిష్యత్తును గూర్చిన విషయాలు, కొంత మర్మముతో కూడిన విషయాలు ఇందులో బహుతేటగా రాయబడినాయి. దానియేలు అద్భుతమైన దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి. దేవుని కొరకు బహు ప్రియముగా బ్రతికిన దైవజనుడు. అందుకే దానియేలును గూర్చి దేవుడు 3 పర్యాయాలు ఈ గ్రంథములో ఒక మాట అన్నాడు. నీవు బహు ప్రియుడవు, నీవు బహు ప్రియుడవు. దానియేలును బట్టి దేవుడు ఎంత సంతోషిస్తే ఈ బిరుదిచ్చుంటాడు మీరు చెప్పండి. చాలామంది మనకు స్నేహితులు ఉండొచ్చు, కానీ ప్రియమైన స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు కదూ. ఏదో చదువును బట్టి స్నేహం, బంధుత్వాన్ని బట్టి స్నేహం, ఇంటి పక్కన బట్టి స్నేహం, ఇలాగుంటారు. కానీ అందరూ ప్రియులుగా ఉంటారా? అందరూ ప్రియులుగా ఉండరు. ప్రియులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళు మాకు చాలా ప్రియమైన వాళ్ళండి, మాకు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు అని చెప్పగలిగిన స్థితిలో చాలా తక్కువ మంది ఉంటారు. అయితే దేవుని దృష్టిలో మాత్రం మనం ప్రియులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కేవలం దానియేలు మాత్రమేనా? కాదు, మనం అందరము కూడా దేవునికి ప్రియులుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో దైవజనుడైన పౌలు ఈ మాట రాశాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎలా ఉండాలంటే మనము ప్రియులైన పిల్లల వలె. ఏదో అందరి పిల్లల్లో నేను కూడా ఒక వ్యక్తినండి, అందరికి పట్టింది నాకే ఎందుకు పట్టాలి, అందరూ బలహీనంగా ఉంటే నేను ఎందుకు బలవంతుడిగా ఉండాలి, అందరూ నులివెచ్చగుంటే నేను మాత్రమే ఎందుకు మేదేసుకోవాలి అని ఉండమనలేదు దేవుడు. ఏమంటున్నాడు ఎఫెసీ పత్రికలో? కావున మనము ఎలాగుండాలంట? చదవండి, మరొకసారి చదవండి. కావున మీరు ప్రియులైన, ఆ మాట ఎంత అద్భుతమైంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె క్రీస్తును పోలి నడుచుకోవాలి. మనము ప్రియులుగా బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. ఏదో ఊరికే సంఘములో మనము కూడా ఒక వ్యక్తిగా ఉంటే దేవుడు సంతోషించడు. మనము ప్రియులుగా ఉండాలి. తల్లిదండ్రులుగా మన గర్భంలో దేవుడు 1, 2, 3 బిడ్డలను ఇచ్చాడు అనుకోండి. వాళ్ళల్లో ఒకరు చాలా చాలా విధేయత చూపుతారు, చాలా ప్రేమగా ఉంటారు. వారిని బట్టి ఇంకా సంతోషించినంత ఎవరిని బట్టి మనం సంతోషించం. ఉదాహరణకి యాకోబుకు 12 మంది కొడుకులు, 1 కూతురు దీనా, మొత్తం 13. ఎవరిని బట్టి ఎక్కువ సంతోషించేవాడు చెప్పండి? ఎవరిని బట్టి అందరూ పిల్లలే. రూబేను, షిమ్యోను, యోదా, లేవి, ఇస్సాకారు, జబులూను, నఫ్తాలి, వీళ్ళందరూ కొడుకులే కదా. కనుక ఎవరిని బట్టి ఆయనకి సంతోషం లేదు. యోసేపు వస్తుంటే సంతోషం, యోసేపు లేడు అంటే దుఃఖం. అది అంతగా ప్రేమించాడు. అంతగా యోసేపు కూడా తనకు ప్రియమైన బిడ్డగా బ్రతుకుతూ వచ్చాడు. కనుక కేవలము యాకోబు యోసేపుకి ఎలాగున్నాడో
విశ్వాసులైన మనం అందరము దేవుని ఎదుట, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ప్రియులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఎలాగో అలాగూ నీ బిడ్డగా బ్రతుకుతానంటే దేవునికి సంతోషం లేదు. ఖచ్చితంగా మనము దేవునికి ప్రియులుగా, ఇష్టలుగా బ్రతకాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం. దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎప్పుడు ప్రియులుగా ఉంటాం? అపోస్తలుడైన పౌలు కొందరు ప్రియమైన వారిని గూర్చి ఇలా రాశాడు. చదువుతారా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని గురించి మాట్లాడుతూ పౌలు ఏమన్నాడు తెలుసా? నాకు ప్రియుడు, నాకు ప్రియమైన కుమారుడు. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడు నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు. ఏవండి, పౌలు పరిచర్యలో చాలామంది ఉన్నారు. ఈ దినాల్లో కనుక ఒక మీటింగ్స్కి వందల్లో వేలల్లో ప్రజలు వచ్చినట్లు, ఆ రోజుల్లో పౌలు అనే మహానీయుడు వాక్యం చెప్తుంటే వందల మంది, వేల మంది ప్రజలు ఆయన చుట్టూ గుమికూడేవారు. కానీ అందరూ దేవుని యొక్క, దైవజనుని యొక్క దృష్టిలో ప్రియులుగా ఉండలేకపోయారు. కానీ తిమోతిని బట్టి దైవజనుడు ఏమంటున్నాడు? నమ్మకమైన నా కుమారుడు ప్రియుడగు తిమోతిని నేను మీ యొద్దకు పంపుచున్నాను. ఎందుకు తిమోతి ప్రియమైన వాడు అంటే, తిమోతి దైవజనుని అడుగుజాడల్లో నడవటానికి ఇష్టపడ్డాడు. దైవజనుడు ఎలాగూ భారము కలిగిన వాడిగా ఉన్నాడో అలాంటి భారాన్ని తాను కూడా తీసుకున్నాడు. ఆ భారాన్ని తనకు కూడా మోయటానికి ఇష్టపడ్డాడు. ఏదైనా ఆజ్ఞాపిస్తే వెంటనే చేయటానికి ఇష్టపడేవాడు. కేవలం తిమోతి మాత్రమే కాదు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 16వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అట్టివారు పరిశుద్ధ గ్రంథం 8వ వచనం, 16వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు నందు నాకు ప్రియుడగు అంప్లియాతునకు వందనములు. ఇక్కడ మరొక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. అంప్లియాతు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు కూడా నాకు ప్రభువునందు ఎలాంటి వాడంట? ప్రియుడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే పౌలు పరిచర్యలో ప్రియమైన వాళ్ళు కొందరున్నారు. దానియేలు గ్రంథములో దేవుడు ఏమన్నాడంటే, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. ఈరోజు దేవుని సన్నిధిలో మనము కేవలము రక్షణ పొందిన వారిగానే ఉండి ఏమాత్రము ఇంకను దేవునితో లోతైన సంబంధాన్ని కలిగి ఉండకపోతే దేవునికి ప్రియులుగా బ్రతకలేం. రక్షణ అనేది నీ ఆత్మీయ జీవితానికి మొదటి మెట్టు. అర్థమైందా? అది చివరి మెట్టు కాదు. చాలామంది ఏమనుకుంటారు, అమ్మ నేను బాప్తిసం తీసుకున్నాను, ఇక భక్తి అంతా అయిపోయినది, ఇక చాలు, ఆరాధన చేస్తున్నాను, రొట్టె విరుస్తున్నాను, ఎంతకంటే ఏం కావాలి అనుకుంటాం. భక్తి, నిజభక్తి జీవితంలో అది మొదటి మెట్టు. అర్థమైందా? మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు 1వ తరగతిలో జాయిన్ చేశారనుకోండి, ఇక చదువు 1వ తరగతి అయిపోతుందా? చెప్పండి. ఫస్ట్ క్లాస్తోనే వాడి చదువు అంతా అయిపోతుందా? అక్కడి నుంచి వాడు 2nd క్లాస్, 3rd క్లాస్ ఎదుగుతూ ఉండాలి. కొందరు తల్లిదండ్రులు అయితే శక్తి లేకపోయినా వారి తెలివితేటలను బట్టి వారు చదవగలిగినంత మెట్టుకు చదివిస్తూనే ఉంటారు ఒక మంచి ఉద్దేశంతో. దేవుని బిడ్డలుగా మనము కూడా ఆత్మీయ తరగతుల్లో ఎక్కగలిగినంత మెట్టుకు ఎక్కాలి. ఏదో ఊరికినే అట్లా రావడం, ఇట్లా పోవటం, ఇలాంటి స్థితి దేవునికి అసహ్యం. దేవునికి ఏమాత్రం ప్రయోజనం కాదు. దేవుడు ఇలాంటి స్థితిని బట్టి ఎప్పుడు ఎవరిలో సంతోషించడు. దానియేలు జీవితంలో అతడు ప్రియుడిగా ఉండటానికి గల కారణాలేంటో కొన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. మొదటిగా అతడు దేవుని దృష్టిలో ప్రియుడిగా ఎందుకు మారాడు? అతని జీవితంలో ఉన్న 4 అంతల ప్రత్యేకత. మొదటి అధ్యాయము దానియేలు గ్రంథము, మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం, మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని
వేడుకొనగా. ప్రియులారా, అతడు మొదటిగా దేవుని దృష్టికి ఎందుకు ప్రియమైన వాడుగా ఉన్నాడు? ఎందుకు దానియేలు ప్రియుడిగా ఉన్నాడంటే, అతని యొక్క జీవితంలో అపవిత్రతకు చోటు ఇవ్వలేదు. ఇది మొదటి విషయం. దేనికి చోటు ఇవ్వలేదంట? దేవుని వాక్యం చెప్తుంది, భోజనం చేస్తే అపవిత్రులు అయిపోతారండి కొందరు అంటారు కదూ. దేవుని వాక్యములో యూదులుగా ఉన్న దానియేలు, యూదులకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ బైబిల్ గ్రంథములో దానియేలు ముందుకొచ్చే ప్రతి అభివృద్ధిని ఆశీర్వాదం అనుకోలేదు. ఈ దినాల్లో అలాగే చెప్తున్నారులేండి. ఆశీర్వాదం అంటే కలిసి వచ్చే ప్రతీదీ ఆశీర్వాదం అనుకుంటారు. ఆ కలిసి వచ్చే దానిలో నీతి, పరిశుద్ధత, యథార్థత, దేవునికి సంతోషదాయకమైనవి ఉన్నవో లేవో అసలు పట్టించుకోరు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి చెప్పాడనమాట, మ్యాంగో పండు మన దేశంలో మనం తినాలనుకుంటే అది తీయగుంటే బాగుందని దానికి సర్టిఫై చేస్తాం. అదే అమెరికా దేశంలోకి వెళితే ల్యాబులో దాన్ని వాళ్ళు పరీక్షించి అది మంచిదా కాదా అని అప్పుడు మాత్రమే దాన్ని వాళ్ళు ఇష్టపడతారు అని చెప్పాడు. చూసారా, అక్కడ మనుషులే, ఇక్కడ కూడా మనుషులే. కానీ మనకు అది బాగుందని దేన్ని బట్టి మనం దాన్ని డిక్లేర్ చేసాం? దాని తీపిని బట్టి. వాళ్ళు దేన్ని బట్టి? అసలు అందులో ఎన్ని విష పదార్థాలు ఉన్నాయో, ఎంత కెమికల్ అందులో ఉన్నదో, మందులతో ఎలా పెంచారో దాన్ని అంతటి వాళ్ళు పరిశీలిస్తున్నారు. విశ్వాసి జీవితం కూడా అలాంటిదే. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దానియేలు భౌతికంగా సంతోషదాయకంగా ఉండే వ్యక్తి కాదు. అతడు అంతరంగములో దేవుని ఎడల దేవునిని సంతోష పెట్టడానికి అవసరమైతే తన రుచులను, తన సుఖాలను, తన క్షేమాన్ని మానుకోవడానికి ఇష్టపడిన వాడు. దానియేలు ముందుకు ఎలాంటి అవకాశం వచ్చిందో తెలుసా? రాజు తిను భోజనము, రాజు త్రాగు ద్రాక్షారసము 3 సంవత్సరాలు తినొచ్చంట. చదువుతారా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మరియు రాజు తాను భుజించు ఆహారములలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి. ఎన్ని సంవత్సరాలంట? ఎవరు తినే భోజనం? ఎవరు తినే భోజనం అంట? 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒకరోజు భోజనం చేసామనుకో, ఒక 1000 రూపాయలు బిల్లు అయిందనుకోండి, మనం రెండో రోజు వెళ్తామా? రెండో రోజు వెళ్తామా? అమ్మ బాబు, ఈ భోజనం మనం ఎక్కడ తింటాం, ఈ బిల్లులు మనం ఎక్కడ కడతాం అనుకుంటాం. ఇక రాజు తినే భోజనానికి బిల్లు ఎంత అవుతుంది? అది కూడా దానియేలు బానిస దేశంలో ఉన్నాడు. పోనీ ఇంటికాడ లేడు, యెరూషలేములో లేడు. బానిస దేశములో గుర్తించటమే ఎక్కువ, బానిస దేశంలో గౌరవించటమే ఎక్కువ. గుర్తించబడి గౌరవించబడి రాజు తినే భోజనం తినే ఛాన్స్ తనకు వస్తే దానియేలు ఏమన్నాడు తెలుసా? రాజు తినే భోజనమును నేను తిని, రాజు త్రాగే పానీయమును నేను త్రాగి, నన్ను నేను ఏం చేసుకోలేనన్నాడు? అపవిత్రుణ్ణి చేసుకోలేను. దీనికి బైబిల్ పండితులు కొంత వివరణ ఇచ్చారు. అదేంటంటే, అన్యరాజులు వారు తినే పదార్థాలు విగ్రహార్పితం చేస్తారు, అది యూదులకు పడదు. యూదుల ధర్మశాస్త్ర ప్రకారం దేవుని వాక్య నిబద్ధతకు అది విరుద్ధం కాబట్టి దానియేలు దాన్ని వ్యతిరేకించాడు అని చెప్తుంటాడు. అది మాత్రమే కాకుండా యూదులు దేనిని తినాలి, దేనిని తినకూడదు దేవుడు రాయించాడు. లేవియాకాండం చదువుతారా? పరిశుద్ధ గ్రంథం 11వ అధ్యాయం. అప్పుడప్పుడు మనం బైబిల్ స్టడీలో పలుమార్లు చెప్పుకున్నాం. లేవియాకాండము 11వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ వచనం. 11వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. వంటె నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. 9వ వచనం. జలచరములలో వీటిని తినవచ్చు. 13వ వచనం. పక్షులలో వీటిని హేయముగా ఎంచవలెను, వీటిని తినవద్దు. ఇప్పుడు అర్థం చేసుకోండి, పాత నిబంధనలో ఉన్న యూదులు ఏవి తినాలో ఏవి తినకూడదో దేవుడు రాయించాడు. కనుక వీళ్ళు దేశం మారినా వాక్యం మారలేదు. అర్థమైందా? కొందరు చూడండి, ప్రాంతం మారగానే భక్తి మారిపోతుంది, విధానాలు మారిపోతాయి. ఇక్కడ ఎవరున్నారులే, హెచ్చరించేవాళ్ళు ఎవరున్నారు, గద్దించేవాళ్ళు ఎవరున్నారు, నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారు, వీళ్ళల్లో కలిసిపోవచ్చు, వీళ్ళలాగా నేను మారొచ్చు, వీళ్ళలాగా నేను కూడా గంతులు వేయొచ్చు, వీళ్ళలాగా నేను బ్రతకవచ్చు అనుకుంటారే కానీ దానియేలు అలా లేడు. దానియేలు దేశం మారినా వాక్యం మార్చుకోలేదు. దానియేలు ప్రాంతం మారినా ధర్మశాస్త్రమును కట్టుబడి ఉన్నాడు, దేవుని విధానాలను ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. ఎంత గొప్ప దానియేలండి! కనుక 3 సంవత్సరాలు
రాజు తినే భోజనం, రాజు తినే భోజనం ఎన్ని రుచులతో ఉంటుంది, ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. వాటన్నిటినీ తను అన్నాడు కదా, అవి నేను తిని నన్ను నేనేం చేసుకోను, అపవిత్రం చేసుకోను. ఈరోజు దేవుని బిడ్డగా దేవునికి ప్రియమైన వ్యక్తులు ఎవరంటే, నిన్ను నీవు అపవిత్రం చేసుకోకుండా జాగ్రత్త పడే వ్యక్తులే దేవునికి ప్రియమైన వారు. నిన్ను నీవు ఏ విషయములోనైనాను అపవిత్రురాగా చేసుకుంటే నీవు దేవుని దృష్టికి ప్రియమైన వ్యక్తిగా ఉండవు. దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను కడిగి సంఘములోకి తీసుకొచ్చాడు. అర్థమైందా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఎవరిగా మార్చును, పవిత్రులుగా నీతిమంతులుగా మార్చింది. కనుక పవిత్రపరచబడిన నీవు, ఫ్రెష్ క్యాండిడేట్గా వచ్చిన నీవు, వెలుగు సంబంధిగా వచ్చిన నీవు మరలా ఆచారాల ద్వారా, అలవాటుల ద్వారా, సాంప్రదాయాల ద్వారా, పండగల ద్వారా, స్నేహాల ద్వారా, లోక సంబంధమైన పోకడల ద్వారా నిన్ను నీవు పాడు చేసుకుంటావా? నిన్ను నీవు నష్టపరుచుకుంటావా? నిన్ను నీవు ఆత్మీయంగాను శారీరకంగాను నిన్ను నీవు అపవిత్రపరుచుకుంటావా? దానియేలు అలా జీవించలేదండి. దానియేలుకు తెలివి ఉన్నది. ఏవండి, బబులోను వ్యక్తిగా, యెరూషలేములో యెరూషలేం వ్యక్తిగా ఆయన మనలాగా జీవించలేడు. ఆయన బబులోనులో ఉన్న యెరూషలేం మనిషిలాగే బ్రతికాడు. విశ్వాసైన నీవు అన్ని జనుల మధ్యలో ఉన్న, లోకస్తుల మధ్యలో ఉన్న, అపవిత్రుల మధ్యలో ఉన్న నీవు ఎక్కడున్నా విశ్వాసిగానే బ్రతకటానికి అలవాటు చేసుకోవాలి. అపవిత్రపరిచే వాటిని నీ నుండి నీవేం చేయటం నేర్చుకోవాలి, దూరం చేసుకో, దూరపరుచుకో. దానియేలు ఎందుకు ప్రియుడంటే అతడు తన్ను తానేం చేసుకోలేదు, భోజన విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు, భోజన పానీయముల విషయంలో జాగ్రత్త పరుడుగా ఉన్నాడు. దైవజనుడైన పౌలు ఒకానొక దినాన భోజనాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మొదటి పత్రిక 8వ అధ్యాయం 13. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికీ ఏమి తిననంట, నేనెన్నటికీ బాబు ఎంత తీర్మానం, ఈ తీర్మానం సాధ్యమేనంటారా? అసలు ఈ తీర్మానం సాధ్యమేనా? కొందరు అంటారు, నేను దేవుని కోసం అట్టు ఉండాలనుకోండి, ఇట్టు ఉండాలనుకోండి. ఏది ఈ తీర్మానం చేసి చూడు, అసలు బ్రతకగలుగుతారా? ఒక ఆదివారమైన సంతోషంగా ఉండగలుగుతారంటారా? ఆరాధన ఆలస్యమైన పర్లేదు, మాంసాహారం ఆలస్యం కాకూడదు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. అనేక మంది ఈ యొక్క పదార్థాలకు బానిసలైపోయారు, భోజన ప్రియులైపోయారు. అందుకే సామెతల గ్రంథములు అంటాడు, నీవు తిండుబోతువైన ఎడలా నీ గొంతుకేం పెట్టుకోవాలంట. 23 సామెతలు 2-3 వచనాలు. నువ్వు తిండుబోతువైన ఎడల నీ గొంతుకేం పెట్టుకోమన్నాడు, కత్తి పెట్టుకో అన్నాడు. దానియేలుకు వాక్యం అనే కత్తి, ధర్మశాస్త్రం అనే కత్తి తన గొంతుకున్నది కాబట్టి చెప్పండి, రాజు భుజించే భోజనం, రాజు తాగే పానీయములను తాను వ్యతిరేకించాడు. ఈరోజు దేవుని బిడ్డగా నిన్ను అపవిత్రపరిచేది ఒకవేళ భోజనం కాదు, మరొకటి అయి ఉండొచ్చు. దానియేలు కాలములో భోజన పదార్థాల ద్వారా అపవిత్రత అని గుర్తించాడు. మన కాలములో అది కాకపోవచ్చు. మంచి ఆహారము నువ్వు తీసుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు, సంతోషం. కానీ అపవిత్రపరిచేవి ఇంకేమైనా ఉంటే వాటి నుంచి మనం ఏం చేయాలి చెప్పండి, దూరం అవ్వాలి. వాటిని మన నుంచి తోలివేయాలి. మానవుడు లోకములో అనేకమైన వాటిని బట్టి తనను తాను అపవిత్రుడుగా చేసుకుంటున్నాడు. చదవండి, పౌలు పత్రికలు రాస్తూ ఈ మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. కనుక వారి మధ్య నుండి మీరు ప్రత్యేకంగా రండి అంటున్నాడు. అంటే వారంటే ఎవరు? 14వ వచనం చదువుతారా? 14వ వచనం, మీరు అవిశ్వాసులతో, ఎవరితోనంట? వారిలో నుంచి బయటికి రండి అంటే అర్థం ఏంటి? ఎవరి మధ్య నుంచి బయటికి రావాలి?
అవిశ్వాసం ఇదేందో విచిత్రం. విశ్వాసి అవిశ్వాసి కోసం లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. గుడ్డివాడిని కళ్ళున్నవాడు వెంబడించినట్టుంది. ఎంత రివర్స్ అనమాట, లోకం రివర్స్లో నడుస్తుంది. చాలామంది భక్తి జీవితము ఎంత అజ్ఞానముగున్నదంటే, నిజముగా అజ్ఞానములో ఉన్నవాడిని జ్ఞానము కలిగిన విశ్వాసులు వెంబడిస్తున్నారు. జ్ఞానము కలిగిన ఉన్నామని చెప్పుకుంటున్న వారు అజ్ఞానములో బ్రతుకుతున్న వారిని తమ ఎదుట గురువులుగా పెట్టుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం, మీరు విశ్వాసులతో అవిశ్వాసులతో ఎలాగుండకూడదు, మీరు జోడిగా ఉండకూడి. ఈరోజు దేవుని బిడ్డగా మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు బిడ్డలుగా మనము అవిశ్వాసులతో జోడిగా ఉన్నావేమో. ఏ కారణం చేతైనా కావచ్చండి, ఏ సందర్భమైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం, ప్రభువా నేను అనేక విషయాల్లో బలహీనరాలుగానే ఉన్నాను, నేను బలహీనరాలుగా ఉంటున్నాను, అవిశ్వాసులే నాకు ముఖ్యమైపోయారు, లోకస్తుల చుట్టూ నేను తిరుగుతున్నాను, రక్త సంబంధాలు అధికంగా ప్రేమిస్తున్నాను, ఉపయోగము లేని వారిని నేను పెద్దవారికి ఎంచుకుంటున్నాను, నా ఆత్మీయ క్షేమం కోరని వారి చుట్టూ నేను తిరుగుతున్నాను, నన్ను క్షమించు. కనుక నన్ను అపవిత్రపరిచే వాటి నుంచి నన్ను దూరపరచని నీవు ప్రార్థన చేసుకోవాలి. పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట అన్నాడు. రండి, పరిశుద్ధ గ్రంథము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే. కొందరు పాపం ఎవరితో స్నేహం చేయరు, కానీ ఒకటే ముచ్చట్లంట. అంటే అపవిత్రమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లు కావాలి కదూ. కుటుంబానికి ప్రయోజనకరమైనవి, బిడ్డల భవిష్యత్తుకు ప్రయోజనకరమైనవి, సంఘానికి ప్రయోజనకరమైనవి, నీకు ప్రయోజనకరమైనవి, ఇవి నీకు అవసరమే. కానీ అపవిత్రమైన ముచ్చట్లు ఉంటాయి, వాటిలో ఎందుకు ఉపయోగం ఉండవు కదూ. ఎందుకు ఉపయోగం ఉండవు? ఇటు కుటుంబానికి ఉపయోగపడదు, నీ హెల్త్కు ఉపయోగపడదు, ఆర్థికమైన వాటికి ఉపయోగపడదు, ఆత్మీయతకు ఉపయోగపడదు. ఇంక వాటికి ఏం పేరు పెట్టాలి మనం? చెప్పండి, ఏమని పెట్టాలి? అపవిత్రం అన్నమాట, అపవిత్రం. కొందరు సడన్గా వీధుల్లో కనబడుతుంటారు. ఏంటి బ్రదర్ ఇక్కడ ఉన్నారు? ఊరికినే వచ్చానన్న అంటారు. ఏం పని ఉండదు అనమాట, ఊరికినే వచ్చారు. ఊరికినే ఇంత దూరం ఎండలో రాకపోతే ప్రార్థన చేసుకోవచ్చుగా, ఏదైనా పని చేసుకోవచ్చుగా, బిడ్డల గురించి ఆలోచించవచ్చుగా, పోనీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో ప్రాధేయపడవచ్చుగా. అవి నచ్చవు. దేవుని వాక్యం చెప్తుంది, ఊరికనే మనుషుడు అపవిత్రమైన వాటి చుట్టూ ప్రయాసపడతాడు, అపవిత్రమైన సంభాషణను ఇష్టపడతాడు, అపవిత్రమైన వారితో స్నేహాన్ని పెంపారు చేసుకుంటూ ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, అతడు తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని ఎరిగి, అతనికి ఆకలి లేక కాదు, ఆశ లేక కాదు, రుచిగల పదార్థాలంటే దానియేలుకు అయిష్టమయి కాదు, అందులో అతడు చూసినదేంటంటే ఆ పదార్థము వల్ల నేనేమైపోతాను, అపవిత్రునైపోతా. అందుకే దానియేలు యొక్క స్థితిని దేవుడు గమనించాడు. ఎంత అద్భుతమైన తీర్మానం దానియేలు కలిగి ఉన్నాడు. దానియేలు చక్కగా తినవచ్చు, చక్కగా అనుభవించవచ్చు, మంచి భోజన పానీయాల వల్ల బలాన్ని సంపాదించుకోవచ్చు, గుర్తింపును సంపాదించుకోవచ్చు, తన యొక్క రుచులను అనుభవించవచ్చు. కానీ పరిశుద్ధత జీవితం కొరకు తన రుచులనన్నిటిని ఏం చేశాడంట? చంపుకొన్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా నీవు పరిశుద్ధతను కాపాడుకోవటం కొరకు కొన్నిటి చంపుకోవటం నేర్చుకో, కొన్నిటిని వ్యతిరేకించటం నేర్చుకో. అందులో కొంత నీకు ఇబ్బంది జరగవచ్చు, కొంత నష్టం జరగవచ్చు, అయినా పర్వాలేదు. దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయటానికి నష్టపోలేదా? ఇబ్బంది పడలేదా? చెప్పండి, ఇబ్బంది పడలేదా? దేవుడు ఇబ్బంది పడ్డాడండి. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఫిలిప్పీ పత్రికలో ఆయన అంటాడు కదా, ఆయన తండ్రితో ఉండుట సమానమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము. ఎంత ఇబ్బంది! ఏ స్వరూపం ధరించాడంట? దాసుని స్వరూపం. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళతాం? మంచిగా వెళతాం, చాలా శుభ్రంగా వెళతాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అంత శుభ్రంగా ఉంటే, మన ఊరు నుంచి మరొక ఊరు వెళితే, మన దేశం నుండి మరొక దేశానికి వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపాటుగా మనం వెళతాం. పరలోకం విడిచి, మహిమ కలిగిన లోకాన్ని విడిచి,
భూమి మీదకి రావటానికి యేసుక్రీస్తు ప్రభువారు అందాన్ని పట్టించుకోలే, ఆరోగ్యాన్ని పట్టించుకోలే, గౌరవ మర్యాదలు పట్టించుకోలే, ఆయనకున్న మరి ఆ మహిమ, ఆ పొగడతలను పట్టించుకోలేదు. ఇక్కడికి వస్తే ఒకడు దయ్యాలు పెట్టినాడు అంటాడు, ఒకడు తిండిపోతాడు అంటాడు, ఒకడు వ్యభిచారం వల్ల పుట్టావు అంటాడు, ఒకడు మరొక పేరు పెడతాడు, రకరకాలుగా హింసిస్తారు, రకరకాలుగా ఆయన గేలి చేస్తారు. అయినా ఇష్టపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను పరిశుద్ధులుగా చెయ్యాలి. ఇదే గురి. నా పిల్లలు పరిశుద్ధులు కావాలి, నా సంఘం పరిశుద్ధపరచబడాలి, నా బిడ్డలు పరిశుద్ధులుగా మార్చాలి. ఆదాము లోకానికి అపరిశుద్ధతనిచ్చాడు. కడపటి ఆదామైన నేను నా పిల్లలను తిరిగి ఎవరిగా మార్చాలి? నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసే పరంపరలో ఆయన మన కొరకు తన ప్రాణమును దారబోశాడు. నువ్వు భోజనం మానలేవా? ఆదివారం ప్రయాణం మానలేవా? పెళ్ళి మానుకోలేవా? వీటిని మానలేవా? ఎంత సిగ్గుకరం, ఎంత సిగ్గుకరం. దేవుడు చేసిన వాటిని బట్టి దేవుని కొరకు బ్రతకటమే పరిశుద్ధత. దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తులుగా జీవించే భక్తిని మనం సంపాదించుకోవాలి. దానియేలు ఎందుకు ప్రియుడంటే, మొదటిగా తన్ను తాను ఏం చేసుకోవటానికి ఇష్టపడలేదు, అపవిత్రుడుగా చేసుకోవటానికి ఇష్టపడాల, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. రెండవది చదవండి, దానియేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. తనను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఆ తర్వాత 6వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఆ మనుషులు గుంపులు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలు కొనుటయు చూచి. రెండవదిగా దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. ఎందుకు దానియేలును చూసి దేవుడు నాకు ప్రియమైన బిడ్డ అన్నాడంటే, మొదటిగా తన్ను తాను ఏం చేసుకోవడానికి ఇష్టపడలేదు, అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. రెండవదిగా దానియేలులో ఉన్న అనుభవం ప్రార్థనా జీవితం. తన స్నేహితులకు చెప్తాడు ప్రార్థన చేయండి అని, తాను కూడా ప్రార్థన చేస్తాడు. కేవలం చెప్పేవాడే కాదు, చెప్తూ చేస్తూ చెప్పేవాడు. తను చేస్తూ చెప్పేవాడు అనమాట. కనుక ప్రార్థనా జీవితము కొంత మట్టుకు బాగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తే ప్రాణం పోయే పరిస్థితులు వచ్చేసినాయి. అర్థమైందా? ఒకప్పుడు కళ అర్థం కాలేదు గనుక ప్రార్థన చేశాడు, ఒకప్పుడు రాజు యొక్క విషయాల కొరకు ప్రార్థన చేశాడు, ఒకప్పుడు వాటి కొరకు వీటి కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా ఏం చేశాడు? ఒకప్పుడు ప్రార్థన చేస్తే సమాధానం దొరికింది, ఆ సమాధానాన్ని రాజుతో మాట్లాడితే రాజు బహుమానాలు ఇచ్చాడు. ప్రార్థనను ఇంకెందుకు మర్చిపోతాడు? ప్రార్థన ద్వారా సమాధానము ఆన్సర్ వచ్చింది. ఆ సమాధానం తీసుకెళ్ళి కలబావని రాజుకు చెప్తే రాజు బహుమానాలు ఇచ్చే. ఇంక ఈ ప్రార్థన ఎవడు మానుకోడు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే 30 దినముల వరకు రాజుకు తప్ప ఎవడైనను తన దేవునికి ప్రార్థన చేస్తే ఆ వాడిని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు చెప్పండి? ఎక్కడేస్తారంట? సింహాల బోనులో. ఈ మాటకి ఎవడైనా ప్రార్థన చేస్తాడా? చెప్పండి, ఎవరైనా ప్రార్థన చేస్తారా? కనుక ప్రాణం మీదికి వచ్చిన పరిస్థితులలో కూడా అర్థం చేసుకోండి, ప్రాణం మీదికి వచ్చిన పరిస్థితులలో కూడా దానియేలు ఏం మానుకోలేదు, ప్రార్థన మానలేదు. దానియేలు జీవితంలో రాజు శాసనము కంటే తన ప్రాణము కంటే ఏది ముఖ్యమైనది? విశ్వాసిగా ప్రార్థనను ముఖ్యంగా ఎంచుకుంటున్నావా? ప్రార్థనా జీవితము పట్ల నీకున్న అభిప్రాయం ఏంటి? ప్రార్థన విషయంలో నీకున్న సమర్పణ ఏంటి? ప్రార్థన అనుభవంలో నీ సమయం ఎంత? ప్రార్థన పట్ల నీకున్న అవగాహన ఏంటి? ప్రార్థన పట్ల నీకున్న ఆతృత ఎంత? బైబిల్ గ్రంథం చెప్తుంది, పరిస్థితులు భిన్నముగా ఉన్న, పరిస్థితులు దారుణముగా ఉన్న అతడు ప్రార్థన చేయటం మానని వ్యక్తిగా ఉన్నాడు. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలు అనేక మంది ఇలాగ ప్రార్థన చేసి మేలు పొందుకున్నారు, ప్రార్థన చేసి దీవించబడ్డారు. ఓ గుడ్డివాడు కేక వేశాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేక వేశాడు. దేవుడు అతన్ని కరుణించాడు, అతని కళ్ళు తెరిశాడు.
10 మంది కుష్ఠరోగులు ప్రభు యొద్దకు వచ్చారు. దావీదు కుమారుడా యేసు మమ్మను కరుణించు, మీరు వెళ్ళి మీ దేహమును యాజకులకు కనుపరుచుకోండి. దేవుడు వారి శరీరాలను బాగు చేశాడు, వారికి అందమైన రూపాన్ని ఇచ్చాడు, సమృద్ధిగా ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రార్థన నిన్ను బాగు చేసిద్ది. అర్థమైందా? ప్రార్థన నీ కళ్ళు తెరుస్తుంది. ప్రార్థన నీ శరీరానికి శక్తినిచ్చిద్ది. శక్తినివ్వని వాటి చుట్టూ తిరగొద్దు, కళ్ళివ్వని వాటి చుట్టూ తిరగవద్దు, వ్యర్థమైన వాటి చుట్టూ నీ ధనమును నీ సమయమును నీవు ఖర్చు పెట్టవద్దు. యెషయా గ్రంథం రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మాట అంటున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనం. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకని ద్రాక్షారసమును పాలను కొనుడి. 2వ వచనం అంటే ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును. మనుషుడు ఏం చేస్తున్నాడంట? ఆహారము కాని దాని కొరకే డబ్బులు ఇస్తున్నాడు. ఉపయోగము లేని దాని కొరకు కష్టార్జితమును ఏం చేస్తున్నాడంట? వ్యయపరుస్తున్నాడు. దాని కొరకు, దీని కొరకు, సుఖ విలాసాల కొరకు, ఎంజాయ్మెంట్ పేరుతో, జలసాల పేరుతో, సుఖాల పేరుతో, వీటితో వాటికి రకరకాలైన మంచి పేర్లు తగిలించి కష్టార్జితాన్ని మనుషుడు ఏం చేస్తున్నాడు? వ్యయపరుస్తున్నాడు. ఏదో ఒక పేరు అన్నమాట, ఏదో ఒక పేరు. చిన్నతనంలో మరి ఏదో ఒక పేరు చెప్తేనే కదా ఊరు మొత్తంలో ఒక టీవీ ఉండేది కదా, అది అందరికీ తెలిసిన విషయమే. మరి మేము ఎప్పుడైనా టీవీ దగ్గరికి వెళితే మా అమ్మోళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు, అవి సినిమాలు అవి చూడకూడదనేవాళ్ళు. అయితే మేము చూసిన దాన్ని వాళ్ళు మమ్మల్ని కొట్టకుండా ఉండాలంటే ఆ సినిమా మొత్తంలో ఎక్కడైనా ఒకవేళ పొరపాటున యేసు ప్రభు పేరు వచ్చినా లేకపోతే ఆ ఫోటో కనపడినా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి ఏం చెప్పాను తెలుసా? ఈరోజు సినిమాలు యేసు ప్రభుని చూపించారనేవాళ్ళం. ఎందుకు ఆ మాట? కొట్టకుండా ఉండటం కొరకు. ఆ ఒక్క మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆ ఒక్క ఫోటో, ఆ సందర్భం, ఏదో ఒక సందర్భంలో అది చూయిస్తే దాన్ని ఎందుకు చెప్పుకుంటున్నావంటే యేసుప్రభు మీద ప్రేమ కాదు, ఇంట్లో దెబ్బలు పడకుండా ఉంటాయని, ఇంట్లో తిట్టకుండా ఉంటారని. దేవుని బిడ్డలకు గమనించండి, మనుష్యుడు పాపమును ఎంత తెలివిగా చేస్తున్నాడు, కష్టార్జితమును ఎంత తెలివిగా లోకం కోసం దారబోస్తున్నాడంటే వాటికి ఏదో ఒక మంచి పేరు ట్యాగ్ తగిలిస్తాడనమాట. ఏదో ఒక మంచి పేరు తగిలిస్తాడు. లేకపోతే ఒప్పుకోరుగా తల్లిదండ్రులు, లేకపోతే మనసు గద్దిస్తూ ఉంటుంది కదా. దేవుడు కూడా అంటున్నాడు, మీకు సంతోషం కలుగజేయని దాని కొరకు మీ కష్టాన్ని ఎందుకు దారబోస్తారు? మీకు సంతృష్టి ఇవ్వని దాని కొరకు మీ యొక్క సొమ్మును, మీ రోకల్ని ఎందుకు ఇస్తారు? మీరు వచ్చి నా మాట వినండి. దేవుని సన్నిధిలో దానియేలు వలె ప్రార్థిస్తే నీవెంత మేలు పొందుకుంటావు. దానియేలు వలె నీవు దేవుని పాదాలు పట్టుకోవటం నేర్చుకుంటే, దానియేలు వలె దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరచడా? దేవుడు నీ తల పైకెత్తడా? దేవుడు నీ పరిస్థితులు మార్చడా? దేవుడు నీ కన్నీళ్లు తొడవడా? దేవుడు నీ కుటుంబమును వెలుగుతో నింపడా? దేవుడు నీకున్న పేదరికము నుంచి నిన్ను విడిపించడా? బైబిల్ చెప్తుంది, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయన ప్రార్థన ద్వారా నీ పరిస్థితులు మారుస్తాడండి. ప్రార్థన ద్వారా నీ చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు, ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు. అయితే ఎలాంటి ప్రార్థన అంటే దానియేలు లాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా. దానియేలు ఎంత మంచి ప్రార్థనాపరుడు అంటే అతడు కేవలము దేవుని యొద్ద నుండి సమాధానాన్ని పొందుకొని దానిని రాజుకు చెప్పి బహుమానాలు పొందుకోవటం కోసం ప్రార్థన కాదు. అర్థమైందా? తన స్వలాభం కొరకైన ప్రార్థన కాదు, ప్రాణం మీదికొచ్చిన ఆపని ప్రార్థన. ప్రాణం మీదికొచ్చిన ఆపని ప్రార్థన దానియేలు కలిగి ఉన్నాడు. కాబట్టి చెప్పండి, దానియేలుని దేవుడేమన్నాడు? దానియేలు నీవు బహుప్రియుడవు. ఈ మధ్యాహ్న కాలం దేవుని బిడ్డగా ప్రార్థన చేసేంతకాలమైనది. యేసుక్రీస్తు ప్రభువారు సహితం ఆయన దేవుడయ్యుండి ప్రార్థనకు ఎంత సమయాన్ని, ఎంత ప్రాముఖ్యతనిచ్చాడంటే మార్కు సువార్త 1వ అధ్యాయం చదువుతారా? మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త
బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తెరచి వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎంత గొప్ప మాట! ఆయన పెందలకడే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఏం చేశాడంట? యేసుప్రభువారే ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు. కొర్నేలు శతాధిపతి అయ్యుండి నిత్యము ఏం చేసేవాడు? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతుంటే నిత్యమతుడు ప్రార్థన చేశాడు. శతాధిపతి అండి, 100 మంది సైనికులకు అధిపతి. ఆయన ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు. అతడు ఒక మంచి లీడర్గా ఉన్నాడు. అయినా అతడు ప్రార్థన మానని వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు ప్రార్థనాపరుడైన వాడుకున్నాడు. కనుక ప్రార్థనాపరులు దేవునికి ప్రియులు. మొదటిగా దానియేలు తన్ను తానేం చేసుకోలేదు? అపవిత్రపరచుకోవాలి. ఆలోచించే. రెండవదిగా దానియేలు ప్రార్థనా జీవితాన్ని కొనసాగించే. ప్రాణం పోయిన ప్రార్థనా జీవితాన్ని మానని దైవజనుడు. మూడవది చదవండి. దానియేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి యగుచున్నవని గ్రంథము వలన గ్రహించితేని. మూడవదిగా గ్రంథము చదివే అలవాటు కలిగిన వాడు. మూడవదిగా ఏం చేసేవాడంట? ప్రార్థన ఏదో ఊరికే తుతు మంత్రంగా ఎప్పుడు చేసే మాటలే చేస్తూ ఉండేవాడు కాదు. వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యానుసారమైన మొర. కనుక ఒక దినం గ్రంథం తీశాడు, గ్రంథం చదువుతున్నాడు. 9వ అధ్యాయం 2వ వచనములో ఆయన చదివిన వచనం ఇలా ఉంది. ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్ణమగుచున్నవని. ప్రభువా, నీ ప్రజలకు కష్టకాలం ముగింపని గ్రంథంలో రాసావు కదా. 70 సంవత్సరాలు వారు బానిస దేశంలో ఉంటారు, ఆ తర్వాత వారికి విడుదలిస్తానని ఇర్మియా ద్వారా మీరు మాట్లాడారు కదా. కనుక ఈ విషయం ఎలా తెలిసింది? దానియేలుకి ఎలా తెలిసిందంట? దానియేలు గ్రంథమును చదవటము ద్వారా. కానీ దానియేలుకున్న మూడవ లక్షణం ఏంటి? ఏం చేసేవాడు? దేవుని వాక్యాన్ని చదివేవాడు. మొదటిగా ఏం చేశాడు? తన్ను తాను అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడ్డాడు. రెండవదిగా పరిస్థితులు ఎలా ఉన్న ప్రార్థనా జీవితాన్ని మానని వ్యక్తిగా ఉన్నాడు. మూడవది ఏంటి? దేవుని గ్రంథమును ఏం చేసేవాడంట? దివారాత్రులు. దావీదు మహారాజు 1వ కీర్తన 1వ వచనం 3వ వచనములు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు. దివారాత్రులు ధ్యానించిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? కనుక దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నావంటే అర్థం ఏంటి? ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఇంచుమించు 90 సంవత్సరాల పెద్ద ఆయన నాకు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు ఆయన బైబిల్ గ్రంథంలో, అయ్యా ఫలానా అధ్యాయంలో నాకు ఒక డౌట్ ఉంది, మీరు దాన్ని నాకు వివరించండి, నేను మరలా చేస్తానంట. నాకు సమయం ఇస్తాడనమాట. మరలా నేను చేస్తానంటాడు. దాదాపు ఆయన చక్కగా రిటైర్డ్ అయిపోయాడు. మనవాళ్ళు మనవరాళ్ళు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళొచ్చు, చక్కగా సొంత కారు ఉంది, ఎంజాయ్ చేయవచ్చు, తను సంతోషంగా సుఖంగా ఉండవచ్చు. అసలు వాటి గురించి ఊసు కూడా ఎత్తడండి. ఆ మనవడు, ఈ మనవరాలు, ఈ కూతురు, అల్లుడు, అసలు వాటి ప్రస్తావన ఎత్తడు. ఆయన ఫోన్ చేస్తే పలానా యెషయా గ్రంథం 5వ అధ్యాయం నాకు అర్థం కాలేదంటాడు, పలానా కొరింథీ పత్రిక నాకు అర్థం కాలేదంటాడు. వాటి కొరకు మా ఇద్దరి మధ్య చాలాసేపు సంభాషణ జరుగుతూ ఉంటుంది. నేను దేన్ని బట్టి సంతోషిస్తానంటే, ఈ వయసులో ఈయనకు దేవుని వాక్యం పట్ల ఉన్న ఆసక్తి అని ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. దేవుని బిడ్డలుగా లోక సంబంధమైనవి ఎన్ని మాట్లాడినా, ఎంత ధ్యానించినా, ఎన్ని రోజులు చర్చించినా
ఆరోగ్యం పోవటం, ఆయాసం రావటం తప్ప ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఏమైనా ఉపయోగం ఉంటుందా? దేవుని వాక్యం ధ్యానించి చూడు, దేవుని గ్రంథాన్ని చదివి చూడు. ఆదివారం మాత్రమే బైబిల్ ఓపెన్ చేస్తామా? ఆదివారం పుస్తకమా ఇదేమైనా? చెప్పండి, ఆదివారం పుస్తకమా? ఆదివారం పుస్తకం కాదు కదా. ఫోన్ అలా చేసి చూడండి, ఆదివారం ఓపెన్ చేసి మళ్ళీ ఆదివారం తీయగలిగిన పండితులు ఎవరైనా ఉన్నారా? ఒక గంట కనపడకపోతే ఇల్లంతా అడవుడి చేసేస్తావు, అన్నిటిని చిమ్మి అవతల పడేస్తావు. నా ఫోను. ఎంత ఆరాటం, ఎంత ఆతృత! ఎందుకంటే దానికి నీకు అంత కనెక్షన్ అన్నమాట. ఫోనుకు నీకు అంత సంబంధం ఏర్పడింది. నిన్న మొన్న చరిత్రలోకి వచ్చిన ఈ ఫోను, కానీ 100 ఏళ్ల క్రితం నీ కోసం రాయబడిన గ్రంథం మాత్రం నీవు అంతగా ప్రేమించలేకపోతున్నావు. ఈ దినాల్లో అనేక మంది సంఘాల్లో పేరుకు వేలు మంది కనబడుతున్నారు, కానీ ఒకరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉండదు. చెప్పే విషయాలు తీయరు, చూడరు. అసలు ఇది నిజమా కాదా? సేవకుడు కరెక్ట్గానే చెప్తున్నాడా? బైబిల్ గ్రంథములో పౌలు చెప్తుంటే బెరయా సంఘస్థులు లేఖనములు అలాగూ ఉన్నవో లేవో అని వాళ్ళు ఏం చేశారంట, సేవకుడు ఏది చెప్పినా చప్పట్లు కొట్టడం, ఆమెనంట అరవటం నేర్చుకున్నారే కానీ అసలు ఇది వాక్యమా? దేవుడు చెప్పిన విధానం ఇదేనా? సేవకుడు ఇవే చెప్పాలా అని ఆలోచించలేకపోతున్నారు. విశ్వాసులు అందులుగా బ్రతుకుతున్నారు కాబట్టి వారికి సరైన ఉపదేశాలు కూడా అందటం లేదు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దానియేలు దగ్గరికి ఎవరో వచ్చి చెప్పటం లేదు. దానియేలు గ్రంథమును తీసి ఏం చేశాడంట, చదివాడు. గ్రంథమును చదువు. కనీసం మందిరంకి వచ్చినప్పుడన్నా చదువు. గ్రంథాన్ని మోసుకొని రా. గ్రంథము నీవు మోస్తే ఆ గ్రంథం నిన్ను మోస్తుంది. ఈ ముసలితనములో దేవుని వాక్యాన్ని మోయటం నేర్చుకో, చదవటం నేర్చుకో, గుండెలకు అత్తుకోవటం నేర్చుకో. దేవుడే ఒక మాట అన్నాడు. ద్వితీయోపదేశకాండం పరిశుద్ధ గ్రంథములో నుండి 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకుని అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. దేవుని మాటలు బిడ్డలతో మాట్లాడు. దేవుడు అంటున్న ఇజ్రాయేలు, మొదట నీ మనసులో ఉంచుకో. తల్లి, నీ హృదయంలో ఉంచుకో. దేవుని మాటలు నీ మనసులో ఉంచుకో. ఆ తర్వాత నీ కుమారుడితో మాట్లాడు, నీ కుమార్తెతో మాట్లాడు. దేవుని సేవకుడు ఈరోజు ఇలా చెప్పలేదా? అపవిత్రురాలుగా బ్రతకొద్దని చెప్పలేదా? సమయాన్ని వ్యర్థపరచుకోవద్దని చెప్పలేదా? ముసలమ్మ ముచ్చట్ల చుట్టూ తిరగొద్దని దేవుడు చెప్పలేదా? సేవకుల్లో నుండి బిడ్డలతో మాట్లాడాలి. వాళ్ళకి ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటే వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు, వాళ్ళు ఎప్పుడు దీవించబడతారు? దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథములో. దానియేలు ఎందుకు ప్రియుడు అంటే అతడు ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేసేవాడంట, అతడు చక్కగా చదివేవాడు, ధ్యానించేవాడు, చదవటానికి ఇష్టపడినవాడు. యెషయా గ్రంథం 34లో ఈ మాట అంటాడు. యెషయా గ్రంథము 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనములో ఈ మాట రాయబడింది. 34వ అధ్యాయము 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చెప్పండి, ఎలా అంట? ఎలా చదువుకోవాలి? యెహోవా గ్రంథమును ఎలా చదువుకోవాలంట? పరిశీలించు. ప్రభువా ఇక్కడ ఇలాగ ఎందుకన్నా, అక్కడ అలా ఎందుకన్నావు, నాకు తెలియట్లేదు, సేవకుడిని కలుద్దాం, లేక ప్రార్థన చేసుకుందాం, తెలుసుకుందాం. ఏమండి, గమనించండి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలంట. గడగడ చదవకూడదు, పరిశీలించుకుంటూ చదవాలి. అందుకే బైబిల్ అక్కడక్కడ కామాలు, పుల్ స్టాపులు అక్కడక్కడ ఇస్తుంటాడు. హీబ్రూ పదంలో కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, కీర్తనలు రాస్తూ మధ్యలో సెలా అనే పదాలు కనబడుతూ ఉంటాయి. సెలా అంటే అర్థం ఏంటంటే ఆగు, ఆలోచించు అని అర్థం. అవి హీబ్రూ పదాలు. సెలా అంటే ఆగి ఆలోచించు. ఇప్పుడు వరకు చదివావు కదా ఈ 2 వచనాలు, కాస్త ఆగు,
ఆలోచించే, ఎందుకు ఇలా రాయబడిందో ఆలోచించే. ఇది నీకు మేలు కదా, ఇది నీకు క్షేమం కదా, ఇలా చేస్తే నీ భవిష్యత్తు మారిపోతుంది కదా, ఇలా జీవిస్తే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలవు కదా. ఆలోచిస్తున్నావా? ఆలోచించమని తెలిసి దేవుడు ఆ పదాలు కూడా రాయించాడు. ఆగమనే పదాలు, ఆలోచించమనే పదాలు. కనుక దానియేలు ఎందుకు ప్రియుడయ్యాడంటే చెప్పండి, మూడవదిగా అతడు ఎలాంటి వాడంట? అతడు దేవుని గ్రంథమును చదువువాడు. దావీదు చదివాడు, దావీదు ధ్యానించాడు. దావీదు చదివి ఎంత జ్ఞాని అయ్యాడంటే తను అంటాడు కదా, నా ఉపదేశకుల కంటే వృద్ధుల కంటే కూడా మించిన జ్ఞానం నాకు వచ్చేసింది. ఉపదేశకుల కంటే వృద్ధుల కంటే మించిన జ్ఞానం నాకు వచ్చింది. నీ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానించటం ద్వారా, నీ వాక్యము నేను చదవటం ద్వారా నేను బహు తెలివితేటలు సంపాదించుకున్నాను అంటూ దానికి ఒక పేరు పెట్టాడు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ప్రియముగా ఉన్నది. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు మధ్యాహ్న కాలం ప్రభా, ఈరోజు నుంచి దానియేలు వలె చెప్పండి, ఏం చదువుతాను? ఏం చదువుతారు? నీ వాక్యాన్ని చదువుతానయ్యా. నీ వాక్యాన్ని చదవటానికి నేను సమయాన్ని సిద్ధం చేసుకుంటాను. మొదటిగా తన్ను తాను అపవిత్రపరచుకోవటానికి ఇష్టపడలా, అందుకు ప్రియుడు. రెండవది చెప్పండి. రెండవది ఏంటంట? మర్చిపోయారా? కనీసం రాసిని చూడండి, ఏం రాసుకున్నారు? ప్రార్థనాపరుడు. రెండవది ఏంటంట? ప్రార్థనాపరుడు. ప్రాణం మీదికి వచ్చినా కూడా చెప్పండి, దేనిని మానలేదు? ప్రార్థనా జీవితాన్ని మానలేదు. మూడవది దేవుని గ్రంథమును చక్కగా చదివేవాడు. నాలుగవది చదివి ప్రార్థన చేస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి 17వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఈ నలుగురు బాలుల సంగతి ఏదనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించెను. అలాగే 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే 2వ అధ్యాయం 17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులు, చాలు. 4వదిగా ఆత్మీయుల స్నేహము కలిగిన వాడు. 4వదిగా ఎవరి స్నేహం కలిగిన వాడంట? ఆత్మీయుల స్నేహము. ఈ నలుగురు బాలురు సంగతి ఏదనగా వాళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు. ఈ నలుగురు బాలురు ప్రార్థనాపరులైన వాళ్ళు. ఇప్పుడు దానియేలు యొక్క సెలక్షన్ ఎంత బాగుందో చూడండి. కొందరు అసలు స్నేహం మరి ఎట్లా ఎంపిక చేసుకుంటారో ఏమో. సరే, అజ్ఞాన కాలములో, మారు మనసు లేనప్పుడు, తెలియని కాలములో అలా బ్రతుకు జీవితం నష్టం జరిగింది. ఇప్పుడు ప్రభువులోకి వచ్చావు కదా, రక్షణ పొందావు కదా, ప్రభువు యొక్క వాక్యాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉన్నాం కదా, ఇప్పుడు కూడా పాత స్నేహమేనా? ఏవండి, పాత స్నేహం. కొందరు స్నేహాలు పూర్తిగా మన ప్రార్థనా జీవితాన్ని ఆర్పివేస్తాయి. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి మరొక వ్యక్తితో స్నేహం చేశాడు. ఎవరు? ఆహాబుతో. ఎవరు? యెహోషాపాతు ఏం చేశాడంట? వియ్యమందాడు. ఏం జరిగింది? తన ఓడ మధ్యలోనే బద్దలైపోయినది. సముద్రములోనే తన యొక్క లాభ సాధనం అనే ఓడ మధ్యలోనే బద్దలైపోయినది. నష్టపోయాడు. ఎందుకు? ఆహాబేమో దేవుని ప్రజలను చంపేవాడు, యెహోషాపాతేమో దేవుని సంతోషపెట్టే రాజు. దేవుని సంతోషపెట్టేవాడు దేవుని ప్రజలను చంపేవాడితో స్నేహం పెట్టుకున్నాడు. ఇది న్యాయమేనా? ఇది దైవక్రమమేనంటారా? చెప్పండి. నీవు రక్షణ పొందిన వ్యక్తిగా, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా, ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తిగా, మందిరములో బల్ల యొద్ద ఆరాధించే వ్యక్తిగా, ఆయన శరీరమును తిని త్రాగే వ్యక్తిగా, పాటలు పాడుతూ ఉండే వ్యక్తిగా ఉన్న నీవు అహాబు లాంటి వాళ్ళతో స్నేహం పెట్టుకోవచ్చా? దానియేలు ఎందుకు దేవునికి ప్రియమైన వాడంటే అతడు మంచి స్నేహాన్ని కలిగినవాడు, ఆత్మీయుల స్నేహమును కలిగినవాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. ఆ మాట చదువుతారా? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును,
మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం చేసేవాడు ఏమవుతాడంట? శద్రకు మేషకు అబేద్నెగో దానియేలులు జ్ఞానం కలిగిన వాళ్ళు, ప్రార్థనాపరులు, పరిశుద్ధత కలిగిన వారు, నిగ్రహశక్తి కలిగిన వాళ్ళు, దేవుని గణపరచాలనుకునే వాళ్ళు, దేవుని చేత దీవించబడిన వారు, బబులోనులో ఒక అద్భుతమైన ప్రత్యేక జీవితాలు జీవించిన వారు, దేవుని చేత అనేక రంగాల్లో వారు అభివృద్ధి చెందిన వారు, ఆకాశమంత ఎత్తుగా దేవుడు వారిని హెచ్చించాడు, దీవించాడు. నీవు కూడా ఇలా ఉండాలనుకుంటే, నీ బిడ్డలు కూడా అలాగూ గొప్పవారు కావాలని నీవు ఆశిస్తే మన స్నేహాల్లో మార్పు రావాలి. బైబిల్ చెప్తుంది, మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. మరి జ్ఞానుల సహవాసం ఎక్కడ దొరుకుతుంది? ఏ ఊరిలో ఉంటారు జ్ఞానులు? రక్షణ పొందిన తొలి సంఘం, అపోస్తల కార్యాలు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారందరూ కలిసి వారందరూ స్నేహం చేశారంట. ఒక మాట చదివి ప్రార్థన చేస్తా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును వీరు అన్నాడు. 4 తరగతులు వీళ్ళల్లో ఉన్నాయి. 1 వీరు అపోస్తలుల సహవాసం, 2 బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం. ఇది కదా జ్ఞానుల సహవాసం అంటే. రొట్టె విరిచే స్థలంలోకి వచ్చిన వారు, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారు, అపోస్తలుల బోధ, అన్ని బోధలు కాదు, అక్కడ కూడా బాగుంటుంది, ఇక్కడ కూడా బాగుంటుంది, పట్టుకోగానే పడిపోతారు, పాట పాడుతుంటే ఉద్యోగం వచ్చింది, లేదు ప్రియులారా. అపోస్తలుల బోధ, దేవుడు చెప్పిన బోధ. మీకు అర్థమైద్దా? మన ఇంట్లో మనం వండే తిండి కంటే పిల్లలకు హోటల్ తిండే ఎక్కువ ఇష్టం. మంచిదా? మీరు ఇష్టపడతారా? చెప్పండి, ఇష్టపడతారా? నాయన రోజు హోటల్ నుంచి తెచ్చుకొని తినరా, ఆరోగ్యంగా ఉంటావు అని అంటారా? ఏ తల్లిదండ్రులు అంటారా? అనరు కదా. అదే కదా. కనుక అపోస్తలుల బోధ, ఆరోగ్యకరమైన బోధ. అది పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి హెచ్చరించే బోధ. అది ప్రతిరోజు నిన్ను క్లీన్ చేసే బోధ. అది ప్రతిరోజు నిన్ను సరిదిద్దే బోధ, గద్దించే బోధ. అది వీరందరూ కూడా ఏ బోధలో విమిడిపోయారు? అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును. ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? దైవజనుడు దానియేలు 4 అంతల అనుభవం కలిగి ఉన్నాడు. అందుకే దానియేలు యొద్దకు వచ్చిన దేవుడు అంటున్నాడు, దానియేలు నీవు 3 సార్లు అన్నాడండి, నీవు ప్రియుడవు ప్రభువా, నేను కూడా ప్రియమైన వ్యక్తిగా ఉంటానయ్యా, నా ప్రార్థన విధానాన్ని మార్చుకుంటా, పరిశుద్ధ జీవితాన్ని కొరకు ఆరాటపడతాను, నేను మంచి స్నేహం కలిగిన వ్యక్తిగా ఉంటాను, నా వ్యక్తిగత జీవితంలో నీ సాక్షిగా బ్రతుకుతాను, నన్ను నువ్వు దీవించవా, నన్ను నువ్వు ఆశీర్వదించవా, నా బిడ్డలను గొప్ప చేయవా. మోకరించు ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవుడిని ప్రియులారా మనం కలిగి ఉన్నాం. ప్రభు నమ్మదగిన వాడు. నీవు కూడా ఆయనకు ప్రియమైన కుమార్తెవు, నీవు కూడా ఆయనకు ప్రియమైన కుమారుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మన జీవితంలో మనల్ని అభ్యంతరపరిచి ఆటంకపరిచేవి, మన మానసిక శారీరక రుగ్మతలు, మన ఆర్థిక పరిస్థితులను చితకదొక్కేవి, మనలను ఎదగకుండా నలిపివేసేవి లోకంలో ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి దూరం చేయి ప్రభువా. వాటిలో నేను కలిసిపోకూడదు నాయన. నేను ఒక ప్రత్యేకమైన బిడ్డగుంటానయ్యా. నా ఆఫీసులో, నా యొక్క స్కూల్లో, నా కాలేజీలో, నా ఇంట్లో, నా సంఘములో, నా సమాజంలో, నా యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య నిన్ను చూయించే వ్యక్తిగా ఉంటానయ్యా. బబులోనులో దానియేలు, శద్రకు, మేషకు బ్రతికినట్టు, అబేద్నెగో బ్రతికినట్టు నీ కోసం నేను బ్రతుకుతా, నన్ను దీవించువా అని ప్రభుని అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నిన్ను నూతనపరుస్తాడు. ఒక తీర్మానం చేసుకో. ఎక్కడెక్కడ శరీరమును మనసును అపవిత్రపరుచుకుంటూ వస్తున్నావో, ఎక్కడెక్కడ మానలేని వ్యక్తిగా ఉన్నావో, ఏ విషయాల్లో స్నేహాన్ని నీవు తప్పుదోవలకు తీసుకెళ్తున్నావో, ఏ విషయాల్లో దేవుని దుఃఖపెట్టిన వ్యక్తిగా ఉన్నావో, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నన్ను కూడా దానియేలులాగా చేయవా, నన్ను కూడా దానియేలులాగా నడిపించవా, నన్ను కూడా దానియేలు వలె దీవించవా. ప్రభుని అడుగు. దేవుడు అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు
ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించినట్లు ప్రభు వైపు చూద్దాం.